ఒక్క రౌడ్ వర్క్ అయ్యాక అనుకున్న ఈజీ అయిపోతుందని, కానీ రియల్ స్ట్రగుల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. వెల్కమ్ టు డే 13 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. డే 2 లో నా ఫస్ట్ ఎక్స్ప్రెస్ రౌడ్ ని వర్క్ అయిన మూమెంట్ గురించి చెప్పాను. ఇవాళ నేను ఇంకా కొన్ని రౌడ్స్ ట్రై చేసినప్పుడు వచ్చిన మిస్టేక్స్ అండ్ కన్ఫ్యూజన్ గురించి షేర్ చేస్తాను. ఫస్ట్ రౌడ్ వర్క్ అయ్యాక నాకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, బ్యాక్ అండ్ ఈజీనే అని ఫీల్ అయ్యా. సో నెక్స్ట్ ఇమీడియట్ గా ఇంకో రూట్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేశా. కానీ అప్పుడే ఎర్రర్స్ స్టార్ట్ అయినాయి. పేజీ నాట్ ఫౌండ్, సర్వర్ క్రాష్, రాంగ్ అవుట్పుట్. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అర్థం కాలేదు. టెర్మినల్ లో రెడ్ కలర్ టెక్స్ట్ చూస్తే హార్ట్ బీట్ పెరిగేది. ఒక పాయింట్ లో నాకు ఇలా అనిపించింది, ఫస్ట్ రౌట్ యాక్సిడెంటల్ గా వర్క్ అయిందా. కోడ్ చూస్తూ రీఫ్రెష్ చేస్తూ గూగుల్ చేస్తూ చాలా టైం స్పెండ్ చేశా. స్లోగా అర్థమైంది స్మాల్ మిస్టేక్స్ వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయని. స్పెల్లింగ్ ఎర్రర్, రాంగ్ పాత్, ఆర్డర్ మిస్టేక్, చిన్న థింగ్స్. అప్పుడు నా మైండ్ సెట్ చేంజ్ అయింది. స్పీడ్ కన్నా ముందు అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ అని. 1 రౌట్ 1 టెస్ట్ 1 ఫిక్స్. సో డే 13 లో నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్, మిస్టేక్స్ అంటే ఫెయిల్యూర్స్ కాదు, మిస్టేక్స్ అంటే బ్యాక్ ఎండ్ నేర్చుకుంటున్నామనే సైన్. నెక్స్ట్ వీడియోలో నేను ఈ మిస్టేక్స్ వల్ల నాకు బ్యాక్ ఎండ్ ఫ్లో ఎలా క్లియర్ అయిందో షేర్ చేస్తాను. దిస్ ఇస్ డే 13 ఆఫ్ మై జర్నీ. ఫాలో ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.